ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం భూమి గారు. ఎందుకంటే సమాజం ఒక ఆడలాగా, మగలాగా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధపడకుండా మనల్ని చిన్నప్పటి నుండి డిస్క్రిమినేషన్ చేస్తూనే ఉన్నారు. మరి మన అవకాశం మనకివ్వటానికి, మన రిజర్వేషన్ మనకివ్వటానికి కూడా వెనకాడుతున్నారు. తిరగాల్సొస్తుంది, యెస్. బ్రతిలాడుకోవాల్సొస్తుంది. హోప్ ఫర్ బెస్ట్ ఖచ్చితంగా ఈ క్షితిజ సమాంతర రిజర్వేషన్ రావాలి. మీ యెస్. అందరికీ ఖచ్చితంగా జాబ్ రావాలని మనం కోరుకుందాం. ఇకపోతే మీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుందాం. మీరు యెస్. ఎంతవరకు చదువుకున్నారు? నాది ఎంబీఏ అయిపోయిందమ్మా. ఎంబీఏ ఎక్కడ చేశారు? నాది ఎంఐటి కాలేజ్, మైసూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ పటన్ చెరువు, చిట్కుల. ఓహ్! నైస్. 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 మీరు ప్రాపర్ పుట్టింది, పెరిగింది యెస్. నేను పుట్టింది, పెరిగింది నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్. ఆర్మూరు, తొర్లికొండ. ఓహ్! నైస్. ఓకే. ఎలా జరిగింది మీ జర్నీ అక్కడి నుంచి నిజామాబాద్? జర్నీ అంటే ఇది మన లైఫ్ అనేది ఇది దేవుడిచ్చిన వరం. ఆఫ్ కోర్స్. మన చేతులారా చేసుకోము. అవును. ఎందుకంటే ఇది మనకు ఒక వరమే. ఆఫ్ కోర్స్. ఇట్స్ ట్రూ. నా లైఫ్‌లో నేను ఎంబీఏ వరకు చదువుకున్నా గానీ, నాకు దేవుళ్ళ కన్నా తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ట్రూ. ఎందుకంటే అమ్మా, నాన్నలు నీ బతుకు ఈ రకంగా అయినా గూడా నువ్వు నా బిడ్డవే. అవును. కంపల్సరీగా చదువుకో. రేపటి నాడైనా మీ సమాజంలో, మీ ట్రాన్స్ కమ్యూనిటీ సమాజంలో నువ్వు ఒక గోల్డ్ మెడల్ లాగా ఉండాలి. జాబ్ సంపాదించాలి. ఈరోజు అబ్బాయిలాగా ఉన్నా, రేపు అమ్మాయిలాగా పలానా కూతురుకి జాబ్ వచ్చిందని నేను గౌరవంగా చెప్పుకోవాలి భూమి. నువ్వు హైదరాబాద్‌లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, కలకత్తాలో ఉన్నా నా పేరు సంపాదించి పెట్టని మా డాడీ ఆ రోజే చెప్పాడు. కాబట్టి నేను ఇంతవరకు 10th నుంచి ఇంటర్ వరకు, డిగ్రీ వరకు ఇటు అబ్బాయిల విషయంలో కానీ, ఇటు అమ్మాయిల విషయంలో కానీ ఇంతవరకు ఎలాంటి ట్రబుల్ పడలేను. ఎందుకంటే మనం ఉండే కల్చర్, ఆఫ్ కోర్స్. మన బిహేవియర్. మన బిహేవ్. ఎందుకంటే మన నడక, మాటలు, ఆలోచన, తెలివి. నేను ఎంబీఏ చదువుకున్నప్పుడు నాకు చాలా అమ్మాయిలు సపోర్ట్ ఇచ్చారు. ఈ ఈ అబ్బాయిలు ఏం చేశారంటే, అరేయ్! ఈమె అమ్మాయినా? ట్రాన్సా? లేదురా ఈమె అమ్మాయి అని కొందరు. కొందరు లేదురా ట్రాన్సేరా ఈమెను. కానీ నాకు హెచ్ఓడి కానీ, ప్రిన్సిపల్ కానీ ఇక్కడ చదువుకుంటానికి కులాలు, మతాలు సంబంధం లేదు, జెండర్ సంబంధం లేదు. అందరూ చదువుకుంటానికి వచ్చారు. కాబట్టి మీరందరూ అన్నాదమ్ములు, సిస్టర్స్ అనుకొని బతకాలని నాకు హెచ్ఓడి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. కానీ ఇంతవరకు నాకైతే 10th, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ వరకు నాకు ఇంతవరకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు కూడా. అంటే కొందరికి ఉందేమో, మీ మీడియా వాళ్ళకి కూడా అయ్యో అరే ఈమె ట్రాన్స్జెండరే సపోజ్గా ఇంకొక పదంతోనే అంటారు. అది ఊత పదం, నేను అనకూడదు చదువుకున్న అమ్మాయిని కాబట్టి అని మీకు డౌట్ కలగొచ్చు. కానీ ఇంతవరకు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు కానీ ఇంతవరకు ఎలాంటి ఇబ్బంది పెట్టలేరు. సో మీ మమ్మీ డాడీకి మన ట్రాన్స్ కమ్యూనిటీ నుండి, మా ఛానల్ నుండి కృతజ్ఞతలు. ఎట్ ది సేమ్ టైం తర్వాత మీ మమ్మీ డాడీ రియాక్షన్ ఎట్లా ఉంది నువ్వు ట్రాన్స్గా మారినప్పుడు? వాళ్ళు ఫుల్లీ యాక్సెప్ట్ చేసినప్పుడు స్టార్టింగ్? మనం ఒక అబ్బాయిలాగా పుట్టి అమ్మాయిలాగా అయినప్పుడు కనీసం తల్లిదండ్రులకి బాధ అనేది ఉంటుంది. ఆ బాధ లేకుండా నేను చేశాను. 2 కూతురు అనుకోండి, తప్పేముంది. ఒక కూతురు బయటకు వెళ్ళింది మ్యారేజ్ చేసుకుని అక్క, ఒక కూతురు ఇంట్లోకి వచ్చింది. మీకు బ్రదర్స్ లేరా? ఎస్, 1 brothers 1 sisters. ఓకే. టోటల్ మీరు ముగ్గురు? ఎస్, ముగ్గురం అండి. నేను చిన్నదాన్ని. అందరికన్నా లాస్ట్. అన్నయ్య? అన్నయ్య మేస్త్రి పని చేస్తాడు. అన్నయ్య యాక్సెప్ట్ చేస్తాడు. నాకు చాలా హ్యాపీ. అన్నయ్య ఇప్పటికైనా వెళ్తుంటాను. ఇంకా నేను కొంచెము సోషల్ సర్వీస్లో కానీ, కొంచెం జాబ్లలో, ఎగ్జామ్స్లలో కొంచెం బిజీ అయ్యి వెళ్తలేను. కానీ అన్నయ్య, అక్క చాలా మంచిది. అన్నయ్య పిల్లలు కూడా నన్ను పిన్ని, అత్త, పిన్ని, బాబాయ్ అని మంచిగా పిన్ని నాతో మాట్లాడడం కానీ బాగుంటారు. ప్రతి వ్యక్తి జీవితంలో బాధ, ఆనందం ఈ రెండు కామనే. మీ ఎడ్యుకేషన్ లైఫ్ నుండి ఇప్పటి వరకు మిమ్మల్ని భయంకరంగా బాధ పెట్టిన విషయం ఏదన్నా? ఎంతో కష్టపడి సమాజంలో ఇప్పుడిప్పుడు గుర్తింపు చేసుకొని గవర్నమెంట్ జాబ్లలో ట్రాన్స్ మహిళలు కూడా, ట్రాన్స్ పురుషులు కూడా జాబులు చేసుకుంటూ సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఆశ. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రభుత్వమే పట్టించుకోనప్పుడు ప్రజలు మనల్ని పట్టించుకుంటారా? అవును, పట్టించుకోరు. ప్రభుత్వమే పట్టించుకుంటలేదే, ప్రజలు ఎందుకు పట్టించుకుంటారు? ఫస్ట్ ప్రభుత్వం పట్టించుకోమని గవర్నమెంట్. మనం ఎన్నుకున్న ప్రభుత్వం, నేను ఓటేసిన ప్రభుత్వం, నేను ఓటేసి గెలిపించుకున్న ప్రభుత్వమే నన్ను పట్టించుకుంటలేదు. ప్రజలు ఏం పట్టించుకుంటారు? అవును.
ఇట్స్ ట్రూ 100%. నేను గ్రూప్ 4 రాసినప్పుడు రేవంత్ అన్న సీఎంగా గెలుస్తాడు, మన ట్రాన్స్ కమ్యూనిటీలకు కానీ ప్రభుత్వ పాలసీలలో ఫింక్షన్లు కానీ ఇల్లులు కానీ జాబులు కానీ ఇస్తాడని ఆ కొండంత ఆశతోని పెట్టుకుంటే ఈసారి న్యాయం చేస్తాడా అన్యాయం చేస్తాడా, లేకుంటే గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా ఉంటుందా అని ప్రతి క్షణం బాధపడుతున్నా. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? కమ్యూనిటీ సాత్ ట్రాన్స్జెండర్లకు చెప్పుకుంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు గవర్నమెంట్ జాబుల కోసం ఎగ్జామ్ రాసే వాళ్ళకైతే నా బాధ ఏందో అర్థమవుతుంది. వాళ్ళు పొద్దున్న లేచి ఏ షాప్ ఎక్కడ ఓపెనింగ్ అవుతుంది, ఏ షాప్కి ఎక్కడ 10 రూపాయలకి వెళ్దాము, మనం చదువులేని జీవితాలు, ఇదన్నా మన జీవితాలు నిలబెట్టుకునే వాళ్ళకి నేనేమని చెప్పుకోవాలి? ఆ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో కనీసం ట్రాన్స్జెండర్లకు ఏమీ లేదే. ఈ ప్రభుత్వం అన్న కొంచెం జాలి దయతోని మన ట్రాన్స్ కమ్యూనిటీకి కానీ కొన్ని పాలసీలలో పట్టించుకొని ఎవరైతే ఈ గ్రూప్ 4 రాసిన ట్రాన్స్జెండర్స్ ఉన్నా సరే ఏ విధంగా జాబ్లు ఇస్తారో ఏదో ఒక రకంగా ఇస్తే మా బతుకులు బతుకుతాయి. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో ఇప్పుడు జాబ్స్ ట్రై చేయలేదు, ఎందుకంటే ఎంబీఏ చేసినప్పుడు మీరు సాఫ్ట్వేర్కి వెళ్తే మంచి సాలరీస్ మంచి జాబ్స్ ఉంటాయి కదా. వెళ్ళామండి, వెళ్ళారా? వెళ్ళాము. ఎందుకంటే మనం పల్లెటూరు నుంచి చదువుకున్న చదువులకి కొంచెం ఇంగ్లీష్ అనేది ఎస్ సేమ్ ప్రాబ్లం, నాకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఇక్కడ క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్ కాదని అంటున్నారు, ఇంగ్లీష్ ఇంపార్టెంట్ అంటారు. నేను చిన్నప్పుడు ఫస్ట్ నుండి 7th వరకు, 7th నుండి 10th వరకు జడిపే చేసుకోవచ్చు గవర్నమెంట్ స్కూల్. ఆ రోజుల్లో ఇంగ్లీష్ అంటేనే తెలియదు, అవునా? హిందీ అంటే మళ్ళా మనము ఇంటర్ నుంచి తెలుగు, డిగ్రీ తెలుగు, ఎంబీఏ ఇంగ్లీష్ మీడియం. ఎంబీఏ ఏ ఇయర్లో అయిపోయింది? నాది 2015లో అయిపోయింది. ఓకే. 2018లో ఎంబీఏ అయిపోయింది. ఐఎమ్ సీనియర్. ఎంబీఏ అయిపోయి 5 years. 5 years అయిపోతుంది. 5 years నుండి జాబ్ చేద్దామంటే ఎక్కడ అసలు ట్రాన్స్ అనే గుర్తింపే లేదు. గత 2 సంవత్సరాల నుంచేనేమో ట్రాన్స్ కానీ మన గత ప్రభుత్వంలో ఇద్దరికి తెలంగాణ నుంచి డాక్టర్స్, హైకోర్టు నుంచి స్టే తెచ్చారు. అది కూడా ఎంతో పోరాడి స్టే తీసుకొస్తే ఇచ్చారు వాళ్ళకి. అట్లా మళ్ళా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో దేవుడి దయ వల్ల నాకేనేమో నాకు రావాలని కోరుకుంటున్నాను. అన్న హెల్ప్ చేస్తాడేమో ఓప్ ఉంది. ఆ ఓప్ అనేది ఈ 10 daysలలో అనేది ఫైనల్ లిస్ట్లో మాదేదో ర్యాంకుల వైజ్గా జిల్లాల వైజ్గా మా రిజల్ట్ మాకు ఇచ్చేస్తే అంతకని హ్యాపీ ఏం లేదు. చాలా అయితే ఇంటర్వ్యూలకు వెళ్ళాము. ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ ఏమైందంటే, అమ్మ మిమ్మల్ని అబ్బాయిలలో తీసుకోవాలన్నా అమ్మాయిలలో తీసుకోవాలన్నా ఎల్లో తీసుకోవాలి జాబ్ కోసం. ఎస్. ఇంకా మనం ఏం సమాధానం చెప్తామండి? ప్రైవేట్ కంపెనీలలో పోయిన కంపెనీలు లేవు. జాబ్ మేళ కూడా వెళ్ళాను నేనైతే, ఇంకా చెప్పలేను. పోయిన ఇయర్ జాబ్ మేళ అయితే ఒక 5 campusకి వెళ్ళాను. అక్కడ అబ్జెక్షన్ అనేది చేస్తలేరు. కూర్చోండి అమ్మా రామ్మ అంటున్నారు. రిజ్యూమ్లో అయితే ఒక్కొక్కరికి అయితే 5, 6, 10 ఒక్కొక్కరికి 10 కూడా ఇచ్చేస్తున్నాం. ఇంత కట్ట తీసుకొచ్చి కాల్ చేస్తాం, కాల్ బ్యాక్. ఇంతవరకు జాబ్ అనేది ఇంతవరకు ఎవ్వరు కల్పించలేరు. ఒక ట్రాన్స్ అనే భయంతోనే వాళ్ళు మనకు జాబ్ కల్పిస్తలేరు. అలా అయితే మరి జాబ్ చేయాలన్న ఆశ కోరిక ఉన్న ట్రాన్స్ జీవితాలు ఏమైపోతాయి? పోయిందండి.